రింగ్ ఇచ్చినా చూసుకో. రింగ్ ఇచ్చినావా? ఏది మరి లేదుగా నా చెయ్యికి. ఇదేవతి తెల్ల గుడ్డానికి చీర కట్టినట్టున్నది. ఎంతైనా ఫస్ట్ మనసుకు నచ్చిన అమ్మాయి కదా. మనసుకు నచ్చిన అమ్మాయి తొక్క తోండం అన్నవనుకో చెప్పదు కానీ చెప్పుతా నల్ల మొక్కపోడ. అయినా అసలు నువ్వు మనిషివేనా? ఇప్పుడు ఉంటుంది చూడ సుమన్యానికి అసలైన లగ్గన్లొల్లి. ఏం చేస్తావు నువ్వు అంతగానో? నువ్వు చేసేదేముంది? నేనేం చేస్తానా? నువ్వు వాళ్ళిద్దరిని కలిపి మంచి పేరు కొట్టేద్దామని చూస్తున్నావు కదా. నేను ఈ పెళ్లి చెడగొడతా చూడు. నీకు ఆ మంచి పేరు రాకుండా చేస్తా. ఏం చేస్తా నువ్వు చూసుకుంటుండు. ఈ అశ్విని నాకు తెలియకుండా గింత పని చేస్తా. అది ఆగో ఈ పెళ్లి సంబంధం చెడగొట్టి అశ్వినికి మంచి పేరు రాకుండా చేస్తా. ఏంది వాళ్ళ ఇంటికా లేనే లేదు కదా సింధు. రారాను నాతో రారా. అది గీనే ఉంటది. అది వాళ్ళ అమ్మమ్మ ఇంటికి పోకముందు దాన్ని ఆబట్టాలి. లేకపోతే నీకు నందు దక్కనే దక్కది. సింధ కీనే ఉన్నది. ఉన్నది. జరిగిన ముచ్చట ఎప్పు. అది నన్ను తప్ప అనుకుంటాంది. ఇగో సింధక్క, అశ్విన్ తప్పేం లేదు. నేను వెంకి వాళ్ళ అమ్మమ్మల ఇంటికి అయినావు అనుకోకుండా అశ్విన్ అక్కడికి వచ్చింది. సరే వచ్చింది. నచ్చిన సందాలు ఉండక నిన్ను నందును కలిపి మళ్ళా చింత చెట్టు కింద ప్రైవేసీకి ఎందుకు ముచ్చట్లు పెట్టిపించింది? వీళ్ళు అశ్విన్ తప్పే లేదు. నాకే మాట్లాడబుద్దా చింత చెట్టు కిందకి రమ్మన్నా. వీళ్ళు మాట్లాడుకున్నది మాట్లాడుకోక నన్నే దూరంలో మేము ప్రైవేసీగా మాట్లాడుకుంటామా నన్నే పక్కకు పంపించారు. ఇలా నా తప్పే ఉంది చెప్పే. నిజమా? నమ్మచ్చా? దాని మీద అయితే నాకు నమ్మకం లేదురా. నువ్వు నిజం చెప్పురా సుమన్గా. అక్క నీ మీద ఒట్టు, నేను నిజమే చెప్తాను. అరే నేను బోలని చూస్తున్నావారా? అశ్విన్ మీద ఒట్టు, నా మీద ఒట్టు. నేను ఇష్టపడే నంది మీద ఒట్టు. అశ్విన్ ఎలాంటి తప్పు లేదు. సరేతి నమ్మనా? ఇక గిన్నిగానే ఒట్లేసినావు. నమ్మకపోతే ఇంకేం చేస్తా? సరే గాని సంబంధం జడగొడతా అని ఛాలెంజ్ చేసేత్తుగా. అలాంటి పని చేయకు. ఈ పోరానికి నేను చెప్పిన తర్వాత ఏడుతాండు. నీ దండం పెడతా సిందాక. సెడియక ఒక సంబంధం సెడి చేసిర్రు. నా నోట్లో మన్ను కొట్టకు. మన్ను కొట్టేది లేదు, దుబ్బ కొట్టేది లేదు. నాకు తెలియకుండా నన్ను మోసం చేసిందనే కోపం తప్ప మీ మీద నాకు ఎట్లాంటి ద్వేషం లేదు. ఎలాంటి ద్వేషం లేదంటాను కదా. ఆ నందోళ్ళ ఇంటికో ఈ సంబంధం జడగొట్టకిగా. నేందుకు ఎడగొడతీగా గింత మంచిగా చెప్పినాక? పోరా ఇక మాట్లాడకపో. ఏం జడగొట్ట ఏటి సావకు. థ్యాంక్ యూ సిందాక. థ్యాంక్స్ అశ్విని. నా పెళ్ళిలో మీకు శిలక పట్టు శిల కొనిస్తా. సరే మీరు మాట్లాడుకోరు, నేను పోతాను. ఎటుపోయింది కనిపించలే. ఇప్పుడు వస్తుంది మండలి అత్త. హాయ్ హలో. బాగున్నావా? ఏదో గిట్లున్నా. ఇన్ని రోజులు ఎటుపోయినావు? నేనా మా అమ్మ వాళ్ళ ఇంటికి వస్తాను. అమ్మమ్మల ఇంటికి అయినావా? మరి కనీసం చెప్పనవ్వలేదు. చెప్తా అనుకున్నా కానీ చెప్పలేదు. ఆయన నేను నీకెందుకు చెప్పాలి? ఏంది పుస్తకానికి అంత మాట అండి ఇవి? నాకు నీతో మాట్లాడే అంత అస్సలు ఒప్పుకోలేదు. జర్నీలో చాలా అలసిపోయి వచ్చినాయి. మనం ఉంటే తర్వాత మాట్లాడుకో. చెప్పు. ఎప్పుడు మాట్లాడతావు? ఇవాళ అయితే మాట్లాడుకున్నా అంత ఒప్పుకోలేదు. రేపు రా మాట్లాడుకుందాం. సరే రేపు మనం మాట్లాడుకున్న ప్లేస్ కాడికి రా. సరే. రాజీ ఇప్పుడే వస్తున్నావరా? నువ్వు బస్ స్టాండ్కి అప్పుడే తీసుకురావడానికి వస్తే నేను అప్పుడే వచ్చేదాన్ని కదా బావా. అబ్బా మొదలు మర్చిపోయినా. అయ్యో బావా, ఈ మధ్య నువ్వు తాగితేనే మర్చిపోతావు అనుకున్నా. తాగకుండా మర్చిపోతాండవా? ఏమైంది మరదలంతా వంకర టింకర మాట్లాడుతాను? నేను చక్కగానే మాట్లాడుతున్నా. నువ్వే తాగినాక అందరికి నెంబర్లు ఇస్తున్నావు అట కదా అది లగ్గం చేసుకోమని. అంటే ఆ రోజు ఆ గాడిదలు బాగా తాగిపించారు. అంటే బాగా ఆపిస్తే సంత మరదల నెంబర్ కూడా ఇస్తావా నువ్వు? సుమన్కి ఒక్కనికే ఇచ్చినావా లేకపోతే నీకు తాగిపించిన వాళ్ళు అందరికి ఇచ్చినావా? ఏ మరదలు నేను అసంటోని కాదు. నేను ఈయనకి తప్ప నీ నెంబర్ ఎవరికి ఇవ్వలే. అయినా మొన్ననే వాళ్ళ సోపతద్దం లొల్లి పెట్టుకుని వచ్చిన. ఎందుకు? ఎందుకంటది మళ్ళా నీ గురించే. నా గురించి మీ సోపతలను ఎందుకు దూరం చేసుకుండు? వాళ్ళతో మంచిగా ఉండు, నేనేమనుకోను. సరే అది వెంకీగాంతో అయితే మాట్లాడతా కానీ సుమన్ గాంతో అసలు మాట్లాడా.
సరే నువ్వు మాట్లాడకు, నేను మాట్లాడతా. అగో గాంతో నువ్వు మాట్లాడేంది? ఆడంటే ఇష్టం ఉందేంది నీకు గిట్ట? ఏ అదేం లేదు. మరి మాట్లాడేందుకు? రేపు ఒకసారి మాట్లాడి నా గురించి ఆలోచించగానే చెప్పత్తా. చిన్ని అవ్వ ఈ పోరేందో కానీ నాకు అసలు అర్థమే కాదు. ఇదేంది ఒక్కరికొకరు వస్తారు. నువ్వు రాశి పని చేసుకోనా నన్ను చేసుకోనా? ఇద్దరు మంచిగా అన్నారు. ఎవరైనా అగో నన్ను ఎడిపోతాను. ఆకలి అవుతుందని షాప్ కోతున్నా బింగో ప్యాకెట్ తెచ్చుకోవడానికి. ఆకలి అయితే బింగో ప్యాకెట్లు తింటారా? అందుకే ఇట్లా బక్క ఉన్నావు. నాకు సిరితిండి అంటే బాగా ఇష్టం, అందుకే ఎప్పుడు దుకాణాలలో కొనుక్కొని తింటా. ఊకే బయట ఫుడ్ తినద్దు, ఆరోగ్యానికి మంచిది కాదు. అవునా? సరే అని నీ నొప్పి తగ్గిందా? ఎప్పుడో తగ్గింది. నువ్వు ముట్టుకున్నాక ఎగివరాకుంటుందా? అబ్బో, సరే కానీ నిన్న ఒకటి అడగాలి. నువ్వేం అడుగుదాం అనుకుంటున్నావో నాకు తెలుసు. ఇంకెప్పుడు ఒక చెప్తావనే కదా. ఏ దాని గురించి కాదు. మరి ఏం అడుగుదాం అనుకుంటున్నావు? అంటే అది నెంబర్ అడుగుదామంటే భయం అవుతుంది. అగో ఏమో గులుగుతాడు, చెప్పు జల్దీ. అంటే అది నువ్వు బింగో ప్యాకెట్ కొనుక్కుంటా అన్నావు కదా, నాకు కూడా కొనిస్తావేమో అని. గిదానికేనా? ఏదో సీరియస్ మ్యాటర్ చెప్పినట్టు ఫీల్ అవుతున్నావు కదా. వాస్తవానికి బింగో మ్యాటర్ కాదు, ఇంకోటి ఉన్నది. నువ్వు అడిగితే ఏమంటావని భయం అవుతుంది. నేనేమన్నా దయ్యాన్నా నన్ను చూసి భయపడడానికి? అడుగు, ఏమనుకోను. అంటే అది నీ నెంబర్ ఇయ్యవా? నెంబరా? హాల్ టికెట్ నెంబర్ కావన్నా, రూల్ నెంబర్ కావన్నా? గా నెంబర్ నాకెందుకు, ఫోన్ నెంబర్ ఇయ్య అంట అన్న. ఎవరిది? మీ తాతది. మా తాత సచ్చి స్వర్గంలో ఉన్నాడు. మా తాతకు ఫోన్ నెంబర్ ఉండదు కదా, ఏముంది ఇవ్వమంటావా? ఇవే కితకితలు అంటే నేను అడిగింది నీ నెంబరు. నా నెంబరా? అయినా నా నెంబర్ నీకెందుకు? ఊకే అక్కడిక్కడ మాట్లాడేందుకు కానీ ఫోన్లో మాట్లాడితే మంచిగా ఉంటుంది అని నెంబర్ ఇవ్వమంటాను. సరే చెప్తా, ఫోన్లో కొట్టుకో. చెప్పు. రింగ్ ఇచ్చినా చూసుకో. రింగ్ ఇచ్చినావా? ఏది మరి? లేదుగా నా చెయ్యికి. రింగ్ అంటే ఈ రింగ్ కాదు, ఫోన్ రింగ్ ఇచ్చిన. మిస్ కాల్ ఇచ్చిన అంట అన్న. సరే సరే జరిగా, నాకు ఆకలి అవుతుంది, నేను పోవాలి. అప్పుడు ఫోన్ చేస్తా, లిఫ్ట్ చేయి. సరే. ఈ రాజత్తాంది కదా, ఆ సుమని అనుకున్న దీని మధ్యలో ఏం జరుగుతుందో మెల్లగా ఆపి తెలుసుకుంటా. అగో ఏందే రాజు, ఈ మధ్య కనిపిస్తలేవు. అమ్మమ్మ వాళ్ళ ఇంటికైనక్క. ఓహో సరే గాని నిన్నెప్పటి నుంచో ఒకటి అడుగుదాం అనుకుంటున్నా రాజు. అడుగక్క, చెప్తా. గా సుమనిగా అనుకున్నా నీ మధ్యలో ఏమన్నా ఉన్నదా? ఈ అక్కేంది ఇట్లా అడుగుతాను? చెప్పు, నిన్నే. ఏం లేదక్క, మా ఇద్దరి మధ్యలో. మరి మొన్న సుమన్ గాడు లగ్గం చేసుకుంటే నిన్న చేసుకుంటా, లేకపోతే లగ్గమే చేసుకోను అని మాతో ఛాలెంజ్ చేసిండు. అవునా? అవును. ఏమో అక్క, మరి నాకు తెలియదు. అగో నీకున్నానికి ఏం లేనిదే అటు గంత ధైర్యం కొద్ది ఎట్లా అంటాడు? మొన్న మా బావ తాయినాక నా నెంబర్ ఇచ్చిండట. ఆయన ఎవరో చూసేద్దామని పోయి చూసిన, అంతే. మా మధ్య ఏం లేదక్క. ఓహో అంతేనా? నువ్వోయిగా. సరే అక్క. నా డౌట్ అయితే క్లారిటీ అయింది. ఇప్పుడు సుమని అనుకున్నా నందుకు లగ్గం చేసుడే. ఇక ఒకసారి నందుకు ఫోన్ చేద్దాం. చెప్పు. ఏం చెప్తాన్నావు? టీవీ చూస్తున్నా. టీవీ చూస్తాన్నావా? సీరియలా? కాదు, సినిమా. ఏం సినిమా? ఈడియట్. అయ్యో, సినిమా పేరు అడిగితే ఇట్ట పడుతుంది. నేనేం నేను తిడతలేను, నేను చూసే సినిమా పేరే ఈడియట్. అవునా?
అగో ఏమైంది గట్ల సౌండ్ వచ్చింది కొంపదీసి వడ్డమైంది అబ్బా పడ్డా ముడ్డిపోక సాప్ అయింది. పడ్డావా సరే మరి నువ్వు ఇంటికి పో నేను తర్వాత ఫోన్ చేస్తా. హలో హలో నాకు ఇంకా ఏది క్లారిటీ చెప్పలే మన పెళ్లి గురించి. ఇప్పుడంటే నేనేం చెప్పలేను నేను రేపు ఫోన్ చేస్తా అప్పుడు చెప్తా బాయ్. అబ్బా దీంట్లో పీని ఎలా ఇంకెప్పుడు చెప్తుంది ఇది. ఏందిరో ఏమో ఎర్రి కుక్కేం పడబడ్డట్టు గట్లు ఉరుకుతాను గంత ఎగిరితాంగా. రాజశేఖర్ కలుతా అన్నది మాట్లాడడానికి పోతాన్నా. ఏంది రాజేశ్వర్తోనా గదంతో మాట్లాడేందుకురా? అమ్మో దొరికిపోయినా. రాజేశ్వర్ కాదు నందుతో మాట్లాడడానికి పోతాన్నా. మరి రాజేశ్వర్ అంట అంటే మొన్నటిదాకా దాని గురించి ఆలోచించిన కదా అందుకే దాని పేరు వచ్చింది. అందుకేనా లేకపోతే నిజంగానే దాన్ని కలవడానికి పోతానవా? ఏ చిచ్చి దాన్ని కాదు నందు కలవడానికే పోతాన్నా. సరే సరే పో. ఒకవేళ రాజేశ్వరిని కలవడానికి అయినావనుకో నీకు నందు కాకుండా అవుతుంది నేను ముందే చెప్తాను. ఏ చి గట్లేతా నేను రాజేశ్వరిని కాదు నన్ను కలవడానికే పోతాన్నా. గట్ల మరి. సరే మరి నందు వచ్చే టైం అయింది పోయి కలిసి వస్తా. సరే చెప్పు ఏమో మాట్లాడతా అంటివి కదా మాట్లాడు. ఏం మాట్లాడాలి నాకేం మాట్లాడిన అర్థమైతే లేదు. నా గురించి ఏమో ఛాలెంజ్లు చెప్తానవటగా అందరితోటి. ఛాలెంజ్ ఏంటిది నువ్వు దేని గురించి మాట్లాడతాను? మన గురించే నన్నే లగ్గం చేసుకుంటా అని ఛాలెంజ్ చెప్తున్నావటగా నువ్వు. నీకెవడు చెప్పిండు? నాకు తెలిసిందిలే నిజమేనా కాదా? అవును నిజమే. సరేగా నీ ఇన్ని రోజులు ఎడిపోయాను చెప్పకుండా చేయకుండా చెప్పిపోతే అయిపోవు కదా. ఎందుకు నీకు చెప్పడం? నువ్వు చెప్పకపోయేసరికి నేను ఇక్కడ పిచ్చోని అయినా. అబ్బా అవునా? అవును నీకు ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఎన్నిసార్లు మెసేజ్ పెట్టినా నువ్వు తిరిగి ఒక్కసారి కూడా రిప్లై చేయలేదు ఒక్కసారి కూడా ఫోన్ చేయలేదు. కొంచెం బిజీ ఉండి చూసుకోక చేయలేదు. సరే కానీ మీ ఇంట్లో మాట్లాడతాను మాట్లాడినావా? లేదు ఇంకా మాట్లాడలేదు. ఎందుకు మాట్లాడలేదు? అట్టిగానే. వట్టిగానా నేను నచ్చకనా? అదేం లేదు కానీ. మరి ఏదో ఒకటి చక్కగా చెప్పచ్చు కదా. చెప్తా కానీ కొంచెం టైం కావాలి. నాకు అంతగానో టైం లేదు. ఇష్టం ఉందా లేదా నాకు రేపే చెప్పాలి. ఏంది రేపా? రేపే. నేను ఇష్టం ఉంటే ఇదే ప్లేస్కి చీర కట్టుకొని 10 వరకు రా లేకపోతే మొత్తానికే రాకు. ఇక్కడ నువ్వేం ఆలోచించకు. రాత్రి మంచిగా ఇంటికాడ ఆలోచించి రేపు పొద్దుగాల నచ్చితే చీర కట్టుకొని రా లేకపోతే మొత్తానికే రాకు. సరే. నందు చెప్పు. ఏమైంది? ఎన్నిసార్లు ఫోన్ చేసినా ఫోన్ కట్ చేస్తున్నావు? వేరే చిన్న పని ఉండే కానీ చెప్పు. ఎక్కడున్నావు? మొన్న మనం కలిసిన ప్లేస్లోనే ఉన్నా. అవునా? అక్కడేమి ఎత్తున్నావు? ఏం లేదు టెంపర్ కాకపోతే ఇప్పుడే ఇక్కడికి వచ్చిన. ఓహో అవునా? అన్నం తిన్నావా మరి? అన్నం ముచ్చట పక్కకెట్టి కానీ మన ముచ్చట చెప్పు ఫస్ట్. ఏం ముచ్చట? మన లగ్గం ముచ్చట. నేనంటే ఇష్టం ఉందా లేదా? నాకు టైం కావాలన్నా కదా. గవని కాదు నాకు రేపు ఏదో ఒకటి చెప్పాలి. ఏంది రేపేనా? రేపే. నేను ఇష్టం ఉంటే మనం మాట్లాడుకుని సిద్ధ కిందికి చీర కట్టుకొని 10 వరకు రా లేకపోతే మొత్తానికి రాకు. అయ్యో నేను ఇంకేం డిసైడ్ కాలేదు కదా. ఈ నైట్ అంతా ఆలోచించి ఏదో ఒకటి డిసైడ్గా. సరే. ఏమ్రా ఏమో చీర కట్టుకొని రమ్మంటున్నావు ఏంది సంగతి? ఏం లేదురా నేను ఇష్టం ఉందా లేదా ఏం చెప్తలేరు. తాడో పేడో రేపైతే చీర కట్టుకొని సిద్ధ కిందికి రమ్మన్నా. ఎవరైతే చీర కట్టుకొచ్చుకుంటారో వాళ్ళని చేసుకుంటా. అరే ఏంట్రా ఇది? వాళ్ళనంటే ఎంతమందిరా? ఇక్కడ ఎంతమందికి చెప్పినవరా చీర కట్టుకొని రమ్మని? నాకెవరు ఉన్నారా? గాలే ఇద్దరు నందు రాజేశ్వరి ఇద్దరిని చీర కట్టుకొని రమ్మన్నా. ఇదేట్లో ఎవరైనా ఒకళ్ళు కట్టుకొచ్చుకున్నాను అనుకో వాళ్ళిద్దరు ఎవరిని ఒకరిని చేసుకుంటా. పెద్ద ప్లానింగే. అగో ఈ రాజేశ్వరి మళ్ళీ ఎప్పుడు వచ్చిందిరా? ఇది నీకు మళ్ళీ ఎక్కడ కనబడ్డది? అయినా ఒకవేళ ఇద్దరు చీర కట్టుకొస్తే ఏం చేస్తావురా? అబ్బచ్చా నా ముఖానికి ఇద్దరు కట్టుకొస్తారా? నా ముఖానికి అంత సీన్ లేదు. ఎవరైనా ఒకళ్ళు కట్టుకొస్తారు వాళ్ళని లగ్గం చేసుకుంటా. అబ్బా అంతగానో కాన్ఫిడెంట్ ఉందా ఎవరో ఒకళ్ళు కట్టుకొస్తారని? ఒకవేళ ఇద్దరు కట్టుక రాకపోతే అప్పుడు నీ పరిస్థితి ఏంది? ఇద్దరు కట్టుకరాకపోతే ఉన్నదిరా తూర్పు దండం పెడతా మళ్ళీ ఎవరు ఒకరిని చూసుకుంటే. ఇక అయినా నువ్వు పిసగాడిదివిరా. బంగారం వల్ల నందు ఉండనే ఉండే రోజు కలిసి మాట్లాడినే పడుతుంది. నాకు తెలిసి ఏదో ఒక రోజు ఆమె ఓకే చెప్పకపోతున్నారా? అయినా మళ్ళీ దీన్ని ఏడగలుక్కున్నావురా?
ఎంతైనా ఫస్ట్ మనసుకు నచ్చిన అమ్మాయి గారా, అందుకే ఇష్టపెట్టలేకపోతా అన్న. నాకు తెలిసి నీకు ఎవ్వరు కాకుండా పోతారా, నీ చావు నువ్వు చావు. అగో నువ్వు నన్ను గీడికి ఎందుకు తీసుకొచ్చినవే? అసలు ఈ సుమన్ గారు ఇక్కడ ఏం చెప్తాడు? ఊరి నీకు తెలియదా? నిన్నమ్మ బావ చెప్పిండు ఈ సుమన్ గాడట నందు నున్ను మన రాజు లేదా వాళ్ళిద్దరిని చీరలు కట్టుకొని రమ్మన్నాడట. వీళ్ళిద్దరు ఇట్లా లెవెల్ చీర కట్టుకొని వస్తే వాళ్ళని చేసుకుంటాను అన్నాడట. అందుకే నేను తీసుకొని వచ్చిన. ఓ సుమన్ గారు ఇట్లా కూడా చేస్తానే? ఏమో చెప్పలేం, కొంపదీసి అది కూడా చీర కట్టుకుని వస్తే మనం చూసిన సంబంధం గంగలగా వస్తుంది. ఓ మెంటల్లానా, ఆ రాజు చీర కట్టుకొని వస్తుంది అనుకుంటున్నావానే? ఈ కర్ర ఉన్నది మెచ్చనే మెచ్చది, చీర కట్టుకోదు ఏం కట్టుకోదు. ఈ నందే ఓకే అయ్యేటట్టున్నదే. చూద్దాం, ఓ 10 నిమిషాలు అవుతుంది తెలుస్తుందిగా. చూద్దాం చూద్దాం ఏమవుతుందో. చీర బాగుంది. థ్యాంక్ యూ. చీరనేనా? నేను లేనా? చీర బాగుంది, చీరలో ఇంకా నువ్వు బాగున్నావు. నీ డ్రెస్ కూడా మంచిగా ఉంది, తెల్లగా డబ్బలు డబ్బలు. ఇది ఉబ్బిత్తాందా గాలి తిత్తాందా? చూడే రాజత్తాంది. ఓర్ని అవ్వా, రాజు కూడా చీర కట్టుకొని వస్తుంది కానీ ఇలా సుమనానికి దప్పులు అయినట్టే. ఇద్దరిట్లా లెవెల్ ఒకళ్ళు చీర కట్టుకొని వస్తే లగ్గం చేసుకుంటాను అనుకున్నాడు. ఇప్పుడు ఇద్దరు చీర కట్టుకొని వచ్చిండు. ఎట్లా మేనేజ్ చేస్తాడు చూడాలి. వీడు మేనేజ్ చేస్తాడో బీనేజ్ చేస్తాడో, ఆయన ఇద్దరు జాడిచ్చి అనిపోతారు చూడు. ఇది మాత్రం పక్క. ఇప్పుడు ఉంటుంది చూడ సుమనానికి అసలైన లగ్గంలో. ఇదేంది, ఎవరన్నా ఒక్కళ్ళు వస్తారు అనుకుంటే ఇద్దరు వచ్చారు. ఇప్పుడు ఏం చేయాలి? దేవుడా, ఇక నువ్వే దిక్కు. హాయ్ సుమన్, ఓకేనా? ఏ ఇదేవతి, తెల్ల గుడ్డానికి చీర కట్టినట్టున్నది. మనోళ్ళే. ఏవైతే ఇది కట్టకి చీర కట్టినట్టుంది, నా గురించి మాట్లాడుతుంది. మనోళ్ళే, కావాల్సిన వాళ్ళు దగ్గర వాళ్ళే. నేను మనోళ్ళే అంటాను, అది మనోళ్ళే అంటాను. అసలు ఎవతి ఇది ఏంది కథ? ఏం లేదు, ఈ టెన్షన్ నాకు ఇది వస్తుంది. మన తర్వాత మాట్లాడుకుందాం. గవన్నీ కథలు పడకు, ముందు ఇది ఎవతో చెప్పు. అయినా నువ్వు నచ్చితే నన్ను చీర కట్టుకొని రమ్మన్నట్టు దీన్ని కూడా రమ్మలే కదా కొంపదీసి. నన్ను కూడా నువ్వు నచ్చితే చీర కట్టుకొని రమ్మన్నావు కదా. అంటే నిన్ను కూడా చీర కట్టుకొని రమ్మన్నాడా? ఏంది ఏంది కథ? మీ ఇద్దరు అంటే నాకు ఇష్టం. మీ ఇద్దరు ఇట్లా ఎవరన్నా ఒక చీర కట్టుకాచుకుంటే పెళ్లి చేసుకుంటా అనుకున్నా. మీ ఇద్దరు కట్టుకాచుకున్నారు, నీకు కలగన్నానా? నువ్వు ఇద్దరిని లవ్ చేసుడే తప్పు, ఇంకా మీదికెళ్ళి బాగా మాట్లాడుతున్నావా? నేనంటే ఇష్టం, నన్ను తప్ప ఇంకెవరిని చేసుకోను అని లగ్గం చేసుకుంటా అని ఛాలెంజ్ చేసినవేమో. ఇవన్నీ వస్తాయేనా? ఆహా, దీంతో ఇవన్నీ కథలు పడ్డావా? మరి నా ఇంకెందుకు వీరినావు ఇన్ని రోజులు? ఇంకెప్పుడు ఓకే చెప్తావు, ఎప్పుడు పెళ్లి చేసుకుందామని ఎందుకు కొరించినావు? అంటే అది అంటే లేదు ఏం లేదు, ఇప్పుడే అర్థమవుతుంది నువ్వెంత వేస్ట్ గాను. అసలు ఇక బాబాయ్ చెప్పినప్పుడే ఇన్న అయిపోదు, ఇంత దూరం రాకపోదు. అయినా అసలు నువ్వు మనిషివేనా? ఖాతం నందుగాయ, ఇక రాజా మిగిలింది. అది కూడా ఎత్తా చూడు ఇప్పుడు బెల్లు. నువ్వు ఇంత గలీజ్గా అని అస్సలు అనుకోలేదురా. నేను మస్తు నమ్మిన.
చూడే దాని మాట కూడా ఇచ్చింది. పాయిగా కొడుకు నీతి సూత్రాలు చెప్పుదాం. సుమన్గా లగ్గమైందారా? అగో మీరు ఇక్కడనే ఉన్నారా? ఇవరక జరిగిందంత చూసిరా? చూసినావు, నీ బావతో మొత్తం చూసినావు. నీకు మానం ఉందారా? ఒక్కరు కాక ఇంకా నీకు ఇద్దరు కావాలా? అంటే గిట్లయితే నాకేం తెలిసే, ఇద్దరిట్లలో ఎవరైనా ఒకళ్ళు చేసుకుందామని చూసిన, ఇద్దరు చీర కట్టుకొచ్చుకున్నారు, నేనేం చేయాలి? అవురా ఎడ్డోడా, దురాశ దుఃఖానికి చేయటన్నారు. అయినా నందు నీతో మాట్లాడనే బట్టే ఇప్పుడు చీర కూడా కట్టుకొని వచ్చింది, ఒప్పుకున్నట్టే కదా. అయినా నువ్వు మళ్ళా ఈ రాజేశ్వరిని ఎందుకు గెలికినావురా? అంటే ఎంతైనా ఫస్ట్ మనసుకు నచ్చిన అమ్మాయి కదా. మనసుకు నచ్చిన అమ్మాయి తొక్క తోండం అన్నావనుకో చెప్పదు కానీ చంపుతా నల్ల మొక్కపోడా. ఎన్నిసార్లు చెప్పినవరా? గంట ముద్దుగా చెప్పనే పడితే ఇంకా నీకు మానం వస్తలేదా? నీకు మానం ఉన్నాక మంచిగానే ఉండు, మానం లేకనే గానే పోయి రాజేశ్వరిని గెలికిండు. నువ్వెందుకు తలదించుకుంటానవురా? నువ్వు తలదించుకోడు కాదు, నందోల ఫ్యామిలీ ముంగట మేం తలదించుకోవాలి. నాకు ఇట్లయితే నేను అస్సలు అనుకోలేదు. మీ దండం పెడతా, నందోళ్ళ ఫ్యామిలీతో మాట్లాడి మిమ్మల్ని లగ్గం చేయదు. నీకు మానం పెట్టలేదు అరా దేవుడు, ముఖం మీదనే ఉంచిపోయింది. మళ్ళీ నాకు సెట్ చేయని ఎట్లా అడుగుతున్నావురా? ఏ ముఖం పెట్టుకొని అడుగుతున్నావు మళ్ళీ నాకు సెట్ చేయనని? అరే ఫస్ట్ చూసిన సంబంధంతో తృప్తి పడాలిరా. నాకు ఇంతకన్నా మంచి సంబంధం దొరుకుతుంది కావచ్చు, అందమైన అమ్మాయి దొరుకుతుంది అనుకుంటా పోయినావనుకో నీకు లాస్ట్ పిల్ల తల్లి కూడా దొరకదు. ఆడెంత చెప్పినా మారడే, పోదాంపా. అరే ఫస్ట్ చూసిన సంబంధం అరే ఫస్ట్ చూసిన సంబంధంతోనే మళ్ళీ పిట్టేసి అప్పుడు వచ్చింది. అరే మన్ను కొట్టేది లేదు, దుబ్బ కొట్టేది లేదు, నాకు తెలియకుండా నన్ను మోసం చేసిండ్రా అని అట్లా. గవన్నీ కథలు పడకు, ముందు ఇది ఎవరితో చెప్పు. అయినా నన్ను నువ్వు నచ్చుతావా? నువ్వు నచ్చుతావు. గవన్నీ కథలు పడకు, ముందు ఇది అశ్మిని ఒట్టు నా మీద అశ్మిని మీద ఒట్టు నా మీద పోతాను. ఎవరిది కట్టకి చీర కట్టినట్టు? అయినా నువ్వు వేస్ట్ కానివిరా, అయినా నువ్వు పిసగాడిదివిరా. బంగారం వల్ల నందు ఉండనే ఉండే మీరు రోజు కలుసుకొని మాట్లాడుకునే పడుతుంది. నాకు అంటే లేదు ఏం లేదు, అంటే లేదు ఏం లేదు. నాకు నీతో మాట్లాడాలని మీ ఇద్దరు అంటే నాకు ఇష్టం. మీ ఇద్దరు అంటే ఇష్టం, మీ ఇద్దరిట్లలో ఎవరన్నా ఒకరు చీర కట్టుకొస్తారో. నేనంటే ఇష్టమేమో, నన్ను తప్ప ఇంకెవరిని చేసుకునేమో. ఈ లక్ష్మిని తప్పే లేదు, నేనే మాట్లాడబుద్ది. ఈ లక్ష్మిని తప్పే లేదు, నాకే మాట్లాడబుద్దా? చింత కిందికి రమ్మన్నా ఏదోడిగా చెప్పు చెప్పు పెడు ఏమలేడిగా అదంతా గ్రూపర్ వారెత్తారు ఇక. ఆయన ఏమంటాడు దొరికింది. యాక్షన్ ఏమైంది? చేస్తాడు. రియాక్షన్ చూస్తే నవ్వుతాను. అంటే బాగా తాగితే సంత మరదలనే పడుగు తాగిపిస్తే యాక్షన్. అంటే బాగా తాగిపిస్తే సంతలు యాక్షన్. ఏ మరదలనే అసంటోని కాదు. ఆయన నాకు నీతో మాట్లాడాలని